హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 100. అలా మరొక వారం రోజులు గడిచిపోయాయి. ఈలోపు వరుణ్ ఎంగేజ్మెంట్ దగ్గరికి రావడంతో, ఎంగేజ్మెంట్ కోసం పిలవడానికి కర్ణ వాళ్ళ ఇంటికి రావడంతో, ఇదేంటి ముందు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి తర్వాత ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేయడానికి వచ్చావని కర్ణ ధాత్రి వైపు చూసి చూడనట్టుగా చూస్తూ అడగడంతో, ధాత్రి వరుణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే, పెళ్లి కార్డు ముందే ఇవ్వడానికి కారణం నాకు పెళ్లి కుదిరింది అని చెప్పడానికి సార్. ఇప్పుడు ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేస్తుంది ఎంగేజ్మెంట్కి కూడా మీరుండాలని చెప్పడానికి అని అన్నాడు వరుణ్. అయితే మమ్మల్ని ఎంగేజ్మెంట్కి రమ్మంటావా, పెళ్లికి రమ్మంటావా అని కర్ణ అడిగేసరికి వరుణ్ బిక్కమొహం వేసుకోవడంతో విశాలాక్షమ్మ కర్ణ వైపు చూసి 2 ఒకేషన్స్కి రమ్మని పిలుస్తున్నాడు రా అని అంది. ధాత్రి అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ధాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి పిలుస్తున్నాడు. నువ్వు 2 రోజుల ముందే వెళ్ళాలి ఎంగేజ్మెంట్కి. వెళ్ళి పెళ్లి వరకు అక్కడే ఉండు అని కర్ణ చెప్పేసరికి ధాత్రి షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు బావా అని అడిగేసరికి, అవును నీ బెస్ట్ ఫ్రెండ్ కదా వరుణ్, ఇష్టం లేదంటే నీ ఇష్టంలే, నేనేమీ గట్టిగా చెప్పడం లేదు అని కర్ణ అనగానే, ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే బావకి డౌట్ వస్తుంది మా మధ్య టర్మ్స్ మంచిగా లేవని. వెళ్తే బెస్ట్ ఫ్రెండ్ అని మాటకి ముందు 10 సార్లు మాటకి తర్వాత 10 సార్లు చెప్పి నా బుర్ర తింటాడు. ఏం చేయాలి అని ధాత్రి బుర్ర గోక్కుంటూ ఉంటే, ఏంటలా ఆలోచిస్తున్నావు? మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా ఏంటి అని అడిగింది విశాలాక్షమ్మ. కారణం లేకుండా గొడవ పడ్డానికి నువ్వు తాతయ్య అని అనుకున్నావా? మా ఇద్దరికి ఎలాంటి గొడవ అవ్వలేదు అని ధాత్రి చిరాకుగా చెప్పేసరికి విశాలాక్షమ్మ కోపంగా చూస్తే తాతగారు నవ్వుకుంటే, వరుణ్ కర్ణ కూడా నవ్వుకుంటూ ఉండగా, అయితే ఇప్పుడు వరుణ్తో పాటు వరుణ్ ఎంగేజ్మెంట్కి 2 రోజుల ముందే వెళ్తున్నావన్నమాట అని అడిగింది వసుంధర. నేను వెళ్ళడం లేదు అని ధాత్రి కోపంగా చెప్పేసరికి మళ్ళీ ఎందుకు ట్విస్ట్ ఇస్తున్నావని అడగడంతో, లేకపోతే ఏంటి, నేను వర్క్లో జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు. ఇప్పుడు సెలవు పెట్టి ఆయన గారి పెళ్లి పనులు చేసుకుంటూ కూర్చోవాలా? ఈ మధ్య బెస్ట్ ఫ్రెండ్స్ కూడా పెళ్ళికి లాస్ట్ మినిట్లోనే వస్తున్నారులే అని చెప్పి, మిస్టర్ వరుణ్ నేను లాస్ట్ మినిట్లోనే వస్తాను. మొన్న మన బాస్ ఇద్దరిని పిలిచి క్లాస్ పీకిన విషయం మర్చిపోయారా అని ధాత్రి వరుణ్ కర్ణ ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పడంతో, అది ఆఫీస్ టైంలో వెళ్ళనందుకు లీవ్ పెట్టి వెళ్తే కాదని ఎవరంటారు అని అన్నాడు కర్ణ. అసలు ఆఫీస్ టైంలో మీరెందుకు బయటికి వెళ్లారని విశ్వనాథ్ అడిగేసరికి, నేను బెస్ట్ ఫ్రెండ్ కదా మావయ్య, అందుకే తన కాబోయే భార్యకి బట్టలు సెలెక్ట్ చేయమని నన్ను తీసుకువెళ్ళాళ్లే అని ధాత్రి వరుణ్ మాట్లాడకముందే మాట్లాడేసరికి వరుణ్ నవ్వుకుంటూ ఉంటే, ఇప్పుడు నేను పర్మిషన్ ఇస్తున్నా ధాత్రి, వెళ్ళి నీ ఫ్రెండ్కి ఎంగేజ్మెంట్ పనుల్లో పెళ్లి పనుల్లో హెల్ప్ చెయ్యి అనగానే, వరుణ్ నీకెవరూ లేరా అని అడిగింది ధాత్రి. ఆ మాటకి వరుణ్ గతుక్కుమని ఉన్నారు అని చెప్పేసరికి, మరి వాళ్ళెవ్వరూ పెళ్లి పనులు చూడ్డం లేదా? నీ పెళ్లి నువ్వే చేసుకోవాలని వదిలేశారా అని ధాత్రి వెటకారంగా అడిగేసరికి, దొంగ మొహంది అన్నీ తెలివితేటలు యూజ్ చేస్తోందని బామ్మ అనుకుంటూ ఉంటే, చెప్పు అని మళ్ళీ అడిగేసరికి, వాళ్ళు పెళ్లి పనులు చేయకుండా నా పెళ్ళెలా జరుగుతుంది అనగానే, విన్నారు కదా అక్కడ పెళ్లి పనులన్నీ అవుతున్నాయి, నేను వెళ్ళి ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ లేదు అని చెప్పింది ధాత్రి. అది కాదే, బెస్ట్ ఫ్రెండ్ నువ్వుంటే బావుంటుంది అనగానే, నేను బెస్ట్ ఫ్రెండ్ అయ్యి 3 నెలలు కూడా అవ్వలేదమ్మమ్మ. నీకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరా వరుణ్ అని ధాత్రి వెటకారంగా అడిగేసరికి, వరుణ్ కోపంగా చూస్తుంటే, చెప్పు, స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఒక్క బెస్ట్ ఫ్రెండ్ కూడా లేదా అని అడిగేసరికి, ఉన్నారు, చాలామంది ఉన్నారు అనగానే, చూసావు కదా, వాళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత నాకు, నేను పెళ్ళికి కంపల్సరీ వస్తాను. ఇప్పుడు నేను రాకపోయినా వచ్చే సమస్య ఏమీ లేదు అని ధాత్రి చెప్పేసరికి,
ఇది ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉంది అని అనుకుంది నానమ్మ. ఏంటే ఆ అబ్బాయి అంత అభిమానంగా పిలుస్తుంటే బిల్డప్ కొడుతున్నావు? వెళ్ళొచ్చు కదా అని విశాలాక్షమ్మ కోపంగా లేచి చెప్పడంతో నువ్వెందుకు రూ. 25 పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు? పెళ్లి కొడుకే సైలెంట్గా కూర్చుంటే అని ధాత్రి కోపంగా అడిగేసరికి అది కాదే పాపం నువ్వు ఇలా మాట్లాడితే అతను ఫీల్ అవుతాడు కదా అనగాని నువ్వు ఫీల్ అవుతున్నావా వరుణ్ అని అడిగింది ధాత్రి. వరుణ్ ఏదో చెప్పబోతుంటేనే ఎందుకు ఫీల్ అవ్వడు అని బామ్మ అంటూ ఉంటే నిన్ను నోరు మూసుకోమని చెప్పాను కదా అని ధాత్రి కోపంగా చెప్పేసరికి దొంగ మొహంది అని ఆవిడ తిట్టుకుంటూ ఉంటే ఫీల్ అవుతున్నాను ధాత్రి అని వరుణ్ చెప్పేసరికి సారీ వరుణ్, పెళ్ళికి కంపల్సరీ వస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి అందరినీ వెటకరంగా చూస్తూ ధాత్రి గదిలోకి వెళ్ళిపోవడంతో నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది నానమ్మ అని అన్నాడు కర్ణ. ప్లాన్ ఏంటి అని విశ్వనాథ్ వసుంధర అడిగేసరికి ప్లాన్ ఏమీ లేదు అని విశాలాక్షమ్మ తడబడుతూ చెప్పేసరికి నువ్వు అంతలాగా కంగారు పడుతున్నావంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉందమ్మా, ఏంటో చెప్పు అని విశ్వనాథ్ అడిగేసరికి ఏముంది వరుణ్ ధాత్రిని ఇష్టపడుతున్నాడు. మరి వరుణ్ నచ్చాడో వరుణ్ పద్ధతి నచ్చిందో తెలియదు కానీ వరుణ్కి ధాత్రికి ముడిపెట్టాలని నాన్నమ్మ ప్లాన్. దానికి బామ్మ మనవడు కలిసి ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం ధాత్రి కనిపెట్టేసినట్టుంది. ఇప్పుడు వెళ్ళను అని మంచి ట్విస్ట్ ఇచ్చింది అని కర్ణ అనగాని ఏంటమ్మా ఇది అన్నాడు విశ్వనాథ్. ఏంట్రా ఏంటమ్మా, నాకు నువ్వు నీ పెళ్ళాం నీ కొడుకు అంటే ఎంత ఇష్టమో నా కూతురు నా అల్లుడు నా మనవరాలు అంటే కూడా అంతే ఇష్టం ఉంటుంది కదా, అది నాతో మాట్లాడడం లేదురా. నీ కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అయినా నా కూతురు నాతో మాట్లాడుతుందని చిన్న ఆశ. వరుణ్ బాగా చదువుకున్నాడు, మంచి తెలివి గలవాడు, పైగా ధాత్రిని ప్రేమిస్తున్నాడు. ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది? ప్రేమించిన అబ్బాయి కోసం ప్రేమించిన అబ్బాయిని వదిలేసుకున్న దక్ష, ప్రేమించిన అమ్మాయి తప్ప మరొక అమ్మాయి నాకు అక్కర్లేదని చెప్పిన నీ కొడుకులాగే గొప్ప ప్రేమ అవుతుంది వాళ్ళిద్దరిది అనగాని నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నీ మనవడికి చేసుకోవడం ఇష్టం లేక ఎవరినో తీసుకొచ్చి నా కూతురికి కట్టబెట్టావా అని నీ కూతురు అడిగితే ఏం చెప్తావు అని అన్నాడు విశ్వనాథ్. మొదట తప్పుగా అర్థం చేసుకున్న కూతురు ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటే తన కూతురు అర్థం చేసుకుంటుంది అనేది మీ అమ్మ ప్లాన్ రా అని తాతగారు చెప్పేసరికి అప్పటి వరకు నీ కూతురు మాటలు పడలేమమ్మ తల్లి అని అన్నాడు విశ్వనాథ్. నీ చెల్లెలి గయ్యాళితనం మనకేమైనా కొత్త ఏంట్రా, చిన్నప్పటి నుంచి అది అంతే కదా. ఒకవేళ నీ కొడుక్కి దాని కూతురికి పెళ్లి చేసినా కూడా అది నీతో గొడవ పెట్టుకోకుండా ఉంటుందా? దానికి చిన్న పాయింట్ చాలు దాని గయ్యాళితనం చూపించడానికి అనగాని సరే అయితే నీతో పాటు మమ్మల్ని కూడా నీ కూతురు వాయిస్తూ ఉంటే చూడాలని నీకు అంత ఆశగా ఉంటే నేను మాత్రం ఏం చేస్తానమ్మా అని విశ్వనాథ్ నీరసంగా చెప్పేసరికి డీలా పడకురా, అంతా మంచి జరుగుతుందని నాకు నమ్మకం ఉంది అని అంది విశాలాక్షమ్మ. కానీ ధాత్రి పెళ్ళికి రాను అని చెప్తోంది కదా నానమ్మ, మరేం చేద్దామని వరుణ్ అనేసరికి దాన్ని ఎలా పెళ్ళి కొప్పించాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు, ఎంగేజ్మెంట్ జరిగే గంట ముందు అది అక్కడ ఉంటుంది అని చెప్పేసరికి సరేనంటూ వరుణ్ వెళ్ళిపోగానే విశాలాక్షమ్మ మనవరాలి గదిలోకి వెళ్ళింది. ధాత్రి మొబైల్ చూస్తూ బెడ్ మీద రిలాక్స్ అవుతూ ఉంటే ఏంటే ఇంకొక అమ్మాయికి సొంతం అవుతున్న వరుణ్ వైపు చూడడం బాధగా ఉంటుందని ఎంగేజ్మెంట్కి వెళ్ళను అని చెప్పావా అనగానే బామ్మ అని కోపంగా అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది ధాత్రి కోపంగా. నాకు తెలుసులే అన్ని విషయాలు. వరుణ్ అంటే నీకు కూడా ఇష్టం ఉంది. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నువ్వు చూడలేక అక్కడికి వెళ్తే బాధపడాల్సి వస్తుందని నువ్వు వెళ్ళడం లేదు అంతే కదా అని విశాలాక్షమ్మ అనగానే పగలు బాగా నిద్రపోతున్నావా ఏంటి, పగటి కలలు కంటున్నావు
అని అంది ధాత్రి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.